కొన్ని ప్రశ్నలే ప్రజలకి జవాబు చెప్పాలి. ఆ రిపోర్ట్ అడల్టెడ్ అని వచ్చింది. మోర్ స్పెసిఫిక్ టెస్ట్లు ఆ శాంపుల్ మీద కండక్ట్ చేయడం పాయింట్ నెంబర్ 1 విచ్ ఈజ్ రిక్వైర్డ్. శాంపుల్ వస్తున్న లోపల ఈ శాంపుల్స్ని మనం ప్రొక్యూర్ చేసినటువంటి ట్యాంకర్ ఎంట్రీ లెవెల్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చేదాకా హాల్ట్ చేయబడ్డదా యాజ్ పర్ నార్మల్ ప్రొసీజర్, లేదా ల్యాబ్ రిపోర్ట్ రాకముందే వంటశాలకి ఎవరో ఒకళ్ళ ప్రోద్బలంతో వెళ్ళిపోయి ఖచ్చితంగా ప్రసాదంలో ఆ నెయ్యిని వినియోగించబడింది. ఎందుకంటే 14-15 టన్నులు మోసుకొచ్చేటువంటి ఒక ట్యాంకర్ 2 ట్యాంకర్ల ఈ శాంపుల్స్ని ఎలా కలెక్ట్ చేశారో ఆ ట్యాంకర్కి సంబంధించినటువంటి నెంబర్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా మనం వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ ముందుకు పోవాలి. కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్నాం, ఈ 3 ఇంకేదన్నా అంశాలు ఏదన్నా వస్తే వాటికి సంబంధించి 1 వీ నీడ్ ఇస్ అ డీటెయిల్డ్ రిపోర్ట్. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ a more advanced report, lab report on the specimens collected and the details of the entry and exit of the tanker which carried the samples. ఈ శాంపుల్స్కి సంబంధించినటువంటి టన్నుల కొద్దీ నెయ్యిని క్యారీ చేసినటువంటి వాహనం యొక్క ఎంట్రీ ఎగ్జిట్, ఆ ల్యాబ్ రిపోర్ట్ చేసినటువంటి టైమింగ్, ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినటువంటి టైం కల్లా కూడా ఇది వంటశాల దగ్గర, ఎందుకంటే అంతా కూడా సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది కదా, అక్కడ ఉన్న ఎవరిని కనుక్కున్న ఎవిడెన్స్ వస్తాయి కదా. దానితో పాటుగా మాత్రం దయచేసి ఖచ్చితంగా పాత టెండర్ని క్యాన్సిల్ చేసి కొత్త వారిని పిలవడంలో అవకతవకలు ఏం జరిగినాయి, వీరు సరఫరా చేసి సీరియస్ ఇన్ నేచర్. ఆ కొత్త సంస్థ కూడా మరి వాళ్ళ యొక్క శానిటీ నిరూపించుకోవాలా, వారి దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి, వారు ఏ కెపాసిటీలో ఇంత పెద్ద బాధ్యతని ఇన్ని కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకాన్ని భుజాల మీద ఎత్తుకున్నారో వారు కూడా కంపెనీ తరపున డీటెయిల్డ్ రిపోర్టు ఈ జ్యుడిషియల్ కమిషన్కి అందజేయాలి. శిక్షార్హులను పట్టుకోవాలా, శిక్షించాలా, హేతుబద్ధంగా ధర్మబద్ధంగా రేషనల్ అండ్ మొరల్ థింకింగ్తో దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాల. ఇక్కడ రాజకీయ విమర్శల కంటే కూడా కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసం ఖచ్చితంగా ప్రథమ స్థానాన్ని పొందుతుంది. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరావు. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. టైటిల్ చూసే లోపలికి వచ్చి ఉంటారు. నేను గతంలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు సుప్రీంకోర్టులో ప్రశ్నలుగా టీడీపీ పార్టీకి సంబంధించి ముందుకు రావడం జరిగింది. గతంలో నేను గోవిందా గోవిందా అని ఒక వీడియో చేసినప్పుడు దాంట్లో నేను లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఈరోజు సుప్రీంకోర్టు అధిష్టాన ధర్మాసనం ప్రభుత్వాన్ని డీటెయిల్డ్ అఫిడవిట్ అనేటువంటి దాఖలు చేయమని అడిగింది. ఆ రోజు నేను చాలామంది కింద వైసీపీ మద్దతుదారుడనో లేకపోతే అట్లా కోర్టునో యూజువల్గా ట్రోల్ చేసినారు. సరే, విద్య సముచితమైన ఆలోచన నేర్పాలి కానీ సంకుచితమైన భావాలను కాదని నమ్ముతాను. ఆ సముచితం, ఆ రేషనల్ థాట్ ప్రాసెస్ ఎవరికి ఎందుకు డెవలప్ అవ్వలేదో నాకైతే తెలీదు, డ్యూ టు దేర్ సర్కమ్స్టెన్సెస్ అండ్ దర్ బ్రాటప్. సో ఆ రోజు అడిగినటువంటి ప్రశ్నలే అది నిజంగా రిజెక్ట్ చేసినటువంటి వాడారా, వాడితే ప్రసాదాల్లో వాడారా, అభిషేకాల్లో వాడారా, ఏ ఏ రకమైనటువంటి ఇత్యాది కార్యక్రమంలో వాడారో స్పష్టత ఇవ్వాలని ఆ రోజు నేను చెప్పాను. అలాగే నయ్యైనటువంటిది కల్తీ జరిగింది అంటే చేసినటువంటి టెస్టులు ఏంటి, ఆ టెస్టులు అవే ఎపిటామ్ ఆఫ్ టెస్ట్లా, ఇంకా దానికి పైనటువంటి టెస్టులు ఏమి లేవంటే అడ్వాన్స్డ్ టెస్టులు కూడా చేయాలని నేను గతంలో కూడా చెప్పాను. అలాగే సుప్రీంకోర్టు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలు అసలు దాని మీద పూర్తి స్పష్టత రాకుండా, ఏ ట్యాంకర్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, ఏం జరిగింది, జరిగిందా, జరిగితే ఎవరి ప్రమేయం ఉంది, ఇలాంటి ఒక డ్యూ డిలిజెన్స్ అనేటువంటిది ప్రాపర్ పూర్తి స్థాయి కసరత్ అనేటువంటిది లోతుగా అధ్యయనం చేయకుండా, ఏ విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా జస్ట్ ఒక కాఫ్ టెస్ట్తో దాన్ని ఇంత దుమారం లేపి ఆ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి నిందలు ఎలా వేశారు, భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకున్నారు అనేటువంటిది క్లుప్తంగా ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు. నేను అప్పుడు చెప్పినప్పుడు సిట్ విచారణ జరిగినా కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ అయితే చెప్పొచ్చు, కానీ సిట్టు దడదలాడుతుంది, బింబెలు ఎత్తుతుంది, ఇక రకరకాలుగా చెప్పొచ్చు, తప్పే ఉంది. అది ఏ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయి కాబట్టి గతంలో జగన్ గారికి సాక్షి ఉన్నట్టు ఉండొచ్చు, చెప్పొచ్చు, కానీ వాస్తవాలు మారవు కదా. అంటే ఒకవేళ సిట్ వెళ్ళినా కూడా ఇవన్నీ తీసుకొచ్చి నివేదికలు అందించి కోర్టును కన్విన్స్ చేయాలంటే, అంటే శిక్షలు వేసేది మీడియా ఛానల్స్ కాదు కదా, శిక్షలు సోషల్ మీడియాలో వేయవు కదా, శిక్షలు మన ఇష్టానికి అనుగుణంగా మారవు కదా. కోర్టు తీర్పులు ఇవ్వాలన్నప్పుడు న్యాయస్థానం అనుసరించేటువంటి ఆ జూరిస్ప్రుడెన్స్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అది వైవి సుబ్బారెడ్డి గారిని బాధ్యులు చేయాలన్నా, జగన్ గారిని చేయాలన్నా, లేదా ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నింద మొయ్యాలి అన్నా దానికి సంబంధించి ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి. వైసీపీ వాళ్ళు కోరుకున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రచారం మీద శిక్ష చేశారు, చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కోరుకున్నారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు శిక్ష చేశారు. ఇక్కడ ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా.
ఆ ప్రొసీజర్ ప్రకారం చెప్పాల్సిన ప్రశ్నలు ఏంటి? మొన్న చెప్పే మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఆ కల్తీ జరిగిందా అని తిరిగి పంపారా, పంపలేదా? కొండ మీద నిజంగా వీళ్ళు చెప్తున్నట్టుగా టెస్టింగ్కి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునేటువంటి అక్కడ ఒక ఆపరేషన్ ఉన్నదా, లేదా ఖచ్చితంగా వైలేట్ చేశారా? ఆగమశాస్త్ర విధానాల ప్రకారం అనుసరించాల్సినటువంటి పద్ధతుల్లో పవిత్రమైనటువంటి గంధమో లేకపోతే పవిత్రమైనటువంటి కొన్ని వస్తువుల అభిషేకాలు చేసేటువంటివో అట్లా ఆవు నెయ్యి అనేటువంటిది ఎంత ప్రథమో దాన్ని కావాలని తొంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం చేశారా? పవిత్రత విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? క్వాలిటీ విషయంలో ఈ విషయాలన్నీ కూలంకషంగా ఆధారభూతంగా చెప్పాలి. స్పెక్యులేషన్స్కి తావు ఉండదు. కోర్టుల ముందుకు వెళ్ళినప్పుడు ఐ స్పెక్యులేట్ మై లార్డ్ అనగానే పెనాల్టీ ఎంత ఏమంటారో అని అడుగుతారు. ఐ థింక్ సో, ఐ ఎజ్యూమ్ సో లాంటి పదాలకు అక్కడ చోటు ఉండదు. ఎజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్కి తావు లేనటువంటి స్థలం కోర్టు. అక్కడ అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా మనం మాడాలి. ఒక కాల్ఫ్ రిపోర్ట్ పట్టుకెళ్ళి కానీ కింద నుంచి పైదా చూస్తారు. మనం ఒక కాఫ్ రిపోర్ట్తో అయిపోదు కదా. దాని మీద చేసిన డ్యూ డిలిజెన్స్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ టెస్ట్లు ఏంటి, ఆ శాంపుల్స్ని ఎక్కడ భద్రపరిచాం, ఆ శాంపుల్స్ ఈ కంటైనర్స్ వచ్చినాయి నిజంగానే వంటశాల దాకా వెళ్ళినాయా, వంటశాలలో వినియోగం జరిగిందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఆధారభూతంగా. ఎందుకంటే అక్కడ అన్ని లాగ్ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తారు కదా. ఆ లాగ్ రిపోర్ట్స్ ప్రకారం ముందరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, సనాతన ధర్మానికి సంబంధించిన పరిరక్షణ బోర్డు అనేటువంటిది ఆల్టుగెదర్ మేజర్ ఆస్పెక్ట్. దేశవ్యాప్తంగా దాని ఆవశ్యకత ఉంటుంది. సో ఆ ఆవశ్యకతను గుర్తించడం, ఆవశ్యకత మీద పోరాడడం వేరు, ఇక్కడ ఖచ్చితంగా జరిగింది అని ధృవీకరించుకోవడం వేరు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్నలకి ఏమి కన్విన్సింగ్ ఆన్సర్స్ ఇస్తుందో, వారి తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా, వారు ఏజీ గారు కానీ ఎవరైనా కానీ వారు ఏం రిప్రజెంట్ చేస్తారో, కోర్టులో ఏ రకంగా దాన్ని దాఖలు చేస్తారో మనందరం కూడా వేచి చూడాలి. నేను గతంలో కూడా చెప్పాను, రాజకీయాలు ఎవరు చేసినా, అది జగన్ గారు చేసినా, చంద్రబాబు గారు చేసినా, ఎవరు చేసినా తిరుపతితో రాజకీయాలు చాలా ప్రమాదం. నేను ఏదైనా ముందుగా చెప్పినప్పుడు కొంత ట్రోల్స్కి గురవుతూ ఉంటాను. సూపర్ 6 అమలు గురించి గతంలో మాట్లాడినప్పుడు అసలు జనసేన మిత్రులు కూడా కొందరు చాలా ట్రోల్ చేశారు నన్ను. అది వేరే సబ్జెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కంటే ఎక్కువ పథకాలు, ఇట్లా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అన్నప్పుడు, జగన్ గారిని ఓడించాలంటే దేవుడే దిగి రావాలా అంత టైప్లో అతను ప్రిపేర్ అయ్యాడు అన్నప్పుడు, which eventually reflects in his 40% votes even after 11 seats. కాబట్టి ఇందులో ఎవరు ఎండార్స్ చేయక్కర్లేదు. పలానా ఓడు గొప్ప, పలానాడు తక్కువ అని చెప్పలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్. పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ప్రిపరేషన్, యువర్ పెనట్రేషన్ ఇన్ పబ్లిక్, అంతే. ఏదైనా ఒక క్వశ్చన్ చెప్పినప్పుడు మనకు అది అర్థం కాదు, ఏం చెప్తున్నాడు అని పరిశీలించే వాళ్ళు కొందరు ఉంటారు, సంతోషం. అట్లాంటి వ్యక్తులు కానీ అసలు పరిశీలించకుండా తమ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడగానే సడన్గా పాపం ఉన్మాదపూరితమైనటువంటి రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, అన్ఫార్చునేట్లీ. ఎనీ విచ్ వైజ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుద్ది అనేటువంటి చూడాలా. టీడీపీ కూడా ఏదన్నా సస్టైనబుల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే, లేదండి పలానా చోట శాంపిల్స్ వచ్చినాయి, పలానా రోజు వచ్చిన శాంపిల్స్ పలానా టెస్ట్కి పంపించారు, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ వెరిఫికేషన్ కోసం ఈఓ ముందుకో లేదా చైర్పర్సన్ ముందుకో బోర్డు మెంబర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత ఏం పర్లేదు పాస్ ఆన్ చేసేయండి అని చెప్పి వారు సంతకం పెట్టారు. వారు ఈ కాల్ఫ్ రిపోర్ట్ వచ్చిన డేట్ రోజున వాళ్ళ దాన్ని పాస్ చేసినటువంటి ఇదిగోని సర్టిఫికెట్ పలానా ధర్మారెడ్డి గారు సైన్ ఉంది, అప్పుడులోని ఈఓ సైన్ ఉంది, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈఓ కూడా దాన్ని పరిశీలించినప్పటికీ అది పాత శాంపుల్సే, ఇలా ఏదో ఒకటి కన్విన్స్ చేయగలగాలి. యాక్చువల్గా వచ్చినటువంటి రిపోర్ట్ ఉన్నప్పుడైతే ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు రిపోర్ట్ అనేటువంటిది పాత కాంట్రాక్ట్ని కొనసాగిస్తున్నప్పుడు వచ్చిన శాంపుల్స్ అయితే దానికి వీరిని బాధ్యులు చేయగలుగుతామా అంటే మళ్ళీ అది $1 మిలియన్ ప్రశ్నే. ఒకవేళ సుబ్బారెడ్డి గారి హయాంలో సైన్ చేసినటువంటి ఎంఓయూ అనుకోండి, సైన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ అనుకోండి, సుబ్బారెడ్డి గారు సైన్ చేసిన తర్వాత ఒక 100 ట్యాంకర్లు వచ్చినాయి అనుకోండి, ఆ 100లో 1 ట్యాంకర్ 2 ట్యాంకర్లు 3-4 ట్యాంకర్లు సంబంధించి ఇబ్బంది వచ్చింది అనుకోండి, దానికి వెళ్ళిన బాధ్యులు చేసి చూపించడం. కాంప్రమైజ్ అంటే ఓవరాల్ వాటి మీద కాంప్రమైజ్ చేసినట్టు చూపించాలి. సో గతంలోకి వెళ్ళి అమ్ముడైపోయిన లడ్డూలు, వాడేసినటువంటి నెయ్యికి సంబంధించి శాంపుల్స్ ఎలా రిటైన్ చేస్తాం? అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ప్రభుత్వం ఒక 5 ఏళ్ళ పాటు, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రభుత్వం 5 ఏళ్ళ పాటు కూడా ఈ టీటీడీకి సంబంధించిన దాన్ని విజిలెన్స్ రూపంలో చూస్తున్నప్పుడు 5 ఏళ్ళ పాటు వచ్చినటువంటి నేతికి సంబంధించినటువంటి ఒక 2 ml 5 ml శాంపుల్స్ ప్రతి ట్యాంకర్కి సంబంధించి ఏదన్నా ఒక ఐస్ ఛాంబర్లో దాన్ని భద్రపరిచేటువంటి ప్రొవిజన్ వెతకాల. ఇగో ఈ 5 ఏళ్ళ పాటు, ఇగో ఈ 60 నెలల పాటు, లేకపోతే ఇన్నేళ్ళ పాటు ఇగో మేము ఈ రకమైన ట్యాంకర్లు తెప్పించాం మా ప్రభుత్వ హయాంలో. టీటీడీ తీసుకొచ్చిన ట్యాంకర్లో ఉన్న ప్రతి శాంపుల్ని కూడా డే అండ్ డేట్తో పాటు ఒక హై సెక్యూరిటీ సంబంధించినటువంటి ఫ్రీజర్ జోన్లో మేము పెట్టాము, కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు, లాంటివి
చెప్పగలుగుతారా? ఎందుకంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీ అక్కడ నిర్మిస్తున్నా అన్నారు. దాంతోపాటు ఇక్కడ ఇట్లాంటివి ఏమైనా చేయగలుగుతారా? ఎందుకంటే ఏ సమస్యకైనా శాశ్వత ప్రాతిపదిక మీద పరిష్కారం ఎతకడం అనేటువంటిది ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రతిదాన్ని మనం రాజకీయంగా మనకు ఉపయోగపడుతుందేమో అని దానికి ఇన్కంప్లీట్ సొల్యూషన్స్ అనేటువంటి మనం సజెస్ట్ చేసి వాటిని ఓపెన్ ఫర్ టాంట్రమ్స్, ఓపెన్ ఫర్ పాలిటిక్స్ కింద ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని అంశాలని అవి సున్నితమైనలేండి, అట్లా టచ్ చేయకూడదులేండి, రిలీజియస్, క్యాస్ట్, ఇంకో రకమైనటువంటి అన్నీ కూడా దాని మీద ఇంప్లీడ్ అయి ఉంటాయండి, మనం దాన్ని టచ్ చేయకూడదని వదిలేస్తుంటే ఇంకొక పార్టీ రావడం దాన్ని రాజకీయం చేయడం, ఇంకో పార్టీ రావడం దాన్ని రాజకీయం చేయడం, ఇలా ఎన్నాళ్ళ పాటు ఖచ్చితంగా ఏం మంచి చెప్పినా ఎంతో కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ దీర్ఘకాలికంగా ప్రజలకు చేసేటువంటి ప్రయోజనం ఏంటనే కదా ప్రజాప్రతినిధులు ఓపికగా ప్రజలకు చెప్పాల్సింది. ప్రజలు గొర్రెలాగా వెళ్తున్నారు, గొర్రెల మనతో పాటు మనం కూడా గొర్రెలా ట్రావెల్ చేసేదానికి మనం వాళ్ళని లీడ్ చేసే లీడర్స్ ఏ మాదిరిగా అవుతాం, ఏ టైంకి అవుతాం ఉంటే ప్రజలకు ఏవో రకరకాల భావాలు ఉంటాయి. మన హైదరాబాద్ని విభేదించినప్పుడు కూడా చాలామంది అన్నారు. ఈరోజు మళ్ళీ హైకోర్టు కూడా అదే ప్రశ్నలు అడిగింది, చార్మినార్ని కూడా కూల్చేస్తారా, కూల్చేయమంటే అని చెప్పి అడిగింది హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని. నేను గతంలో కూడా హైదరాబాద్ గురించి అడిగాను నేను, అసలు కూల్చేస్తున్నారు బాగానే ఉంది, కూల్చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఖాళీ స్థలాలను మళ్ళీ చెరువుల కింద పునరుద్ధరిస్తారా, చెరువుల కింద పునరుద్ధరించి వచ్చే ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ అందులోకి వెళ్ళేటువంటి ప్యాసేజీలు క్రియేట్ చేస్తారా, అసలు హైడ్రా ప్రాజెక్ట్ యొక్క ఫోకస్ ఏంటి, ఈ నేలమట్టం చేసేసినటువంటి స్థలాలను తర్వాత ఎలా ఉపయోగిస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఉన్న ప్రాబ్లంకి సంబంధించి ఎప్పుడో నవాబుల కాలంలో తవ్వినటువంటి ఆ నాలాలు, ఆ చెరువుల కుంటలే దిక్క, బయట ఎక్కడ అవుటర్ రింగ్లో మనం తవ్వుకోలేమా, అసలు ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటిది ఉంటుంది కదా ఈ వరదకి సంబంధించి, వేరే బేరన్ ల్యాండ్స్లో ఎక్కడ కూడా ఈ నీళ్లు నిలవో లేకపోతే ప్రవాహానికి సంబంధించి సరళీకృతం చేయడానికి మార్గాలు లేవా, అవి అన్వేషించాలి కదా అని చెప్పి ఆ రోజే అంతే. నీకు టీఆర్ఎస్ అలవాట, నీకు బీఆర్ఎస్ అలవాట, అది ఏం మాట్లాడినా మీ పీతబూరకు ఎంత అడితే అంతే దాన్ని అద్దెస్తారన్న తెలియగడుతున్నాను నేను. అంటే ఎవ్వడం ఇంకేది కూడా ఇది ఇలాగేమో అది అలాగేమో అనేటువంటిది కూడా అడగకూడదేమో. ఇంకా మహానుభావులందరికీ కూడా సోషల్ మీడియా అకౌంట్లు అందుబాటులోకి వచ్చి జియోడి దేవల్ల అది చూద్దాం. టీడీపీ ప్రభుత్వం మరి దాన్ని ఏ రకంగా దాన్ని అఫిడవిట్ సబ్మిట్ చేస్తారో, సుప్రీంకోర్టులో ఏం ఆసక్తికరమైనటువంటి జవాబు ఇస్తారో చూసి ఆ జవాబులు కనుక హేతుబద్ధంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా మరొక వీడియో చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై భీమ్, జై భారత్.